ఇమేజ్ క్రియేషన్కి సొల్యూషన్ వచ్చింది. స్టేబుల్ డిఫ్యూజన్ వచ్చాక పిచ్చి గీతలు గీయడం రాని వాళ్ళు కూడా పికాసోలుగా మారిపోతున్నారు. అయితే ఇల్యూషన్ క్రియేట్ చేసే స్థాయిలో ఇమేజ్లు క్రియేట్ చేయాలంటే అది చాలా కష్టం. పొంతన లేని రెండు ఇమేజ్లు మిక్స్ చేయాలంటే ఫోటోషాప్ వచ్చి తీరాలి. అయితే ఇప్పుడు ఏమీ పర్వాలేదు, బొమ్మలు గీయడం రాకపోయినా ఫోటోషాప్ తెలియకపోయినా అద్భుతమైన ఇల్యూషన్స్ అరక్షణంలో తయారు చేయొచ్చు. మరి ఆ ఇల్యూషన్ సొల్యూషన్ ఏంటో మీరు తెలుసుకోండి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇమేజెస్ ని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్ ని క్రియేట్ చేయడం అదంతా ఇప్పటి వరకు మనం చూసాం. అదంతా కూడా స్టేబుల్ డిఫ్యూజన్ తో చేస్తూ ఉంటాం. అయితే స్టేబుల్ డిఫ్యూజన్ తోనే ఇల్యూషన్స్ చేయడం ఒక మంచి టూల్ ఉంది, అదే ఇల్యూషన్ డిఫ్యూజన్. ఇల్యూషన్ అంటే ఏం లేదు, జనరల్ గా మనం ఒక ఇమేజ్ ని చూస్తే అందులో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇమేజ్ అందులో ఉంటుంది. అంటే రెండు ఇమేజ్లు మిక్స్ అయి ఉంటాయి. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత 75% మనం కొంచెం కళ్ళు మూసుకొని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది అలా. సో అటువంటి ఎలా తయారు చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక టూల్ ఉంది. ఇప్పుడు అదేంటో ఒకసారి చూద్దాం. జనరల్గా అసలు ఆ ఇమేజెస్ ఎలా ఉంటాయి అనేది కొన్ని చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అందులో ఇంకా వేరే ఇమేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తున్నప్పుడు కొంచెం అలా ఒక 70% కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తే అందులో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో చూడొచ్చు, చిరంజీవి ఇమేజ్ లోపల మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా ఇంకొక ఇమేజ్ చూద్దామండి. ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో మార్కెట్ చూస్తున్నాం, చిరంజీవి ఫోటో చూస్తున్నాం. ఎలా మార్కెట్లో ఉన్న దాంట్లో కొంచెం డార్క్గా ఉన్న ప్లేస్ అంతా కూడా హెయిర్ కింద తీసుకొని మొత్తంగా ఒక పిక్చర్ని క్రియేట్ చేసింది. సో ఇది జనరల్గా ఏఐ చేసే మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇలా ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇదే ఇల్యూషన్ డిఫ్యూజన్. సో ఈ టూల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం కొన్ని ఇమేజెస్ని ఇచ్చి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి తయారు చేద్దాం. సో ఇల్యూషన్ డిఫ్యూజన్ ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఒక ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నామో అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఇంకొక ఇమేజ్ ఏం కావాలనుకుంటున్నామో అది టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఈ రెండు కలిపిన ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇల్యూషన్ స్ట్రెంత్ అని ఉంది కదా, మనం దగ్గరగా 1.5 ఆ రేంజ్ వరకు కనుక మెయింటైన్ చేసుకుంటే ఆ ఇమేజ్ కాస్త లోపల ఉన్న ఇమేజ్ మనకు కనిపిస్తుంది. అది కూడా మనం రెండు ఇమేజ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే కనిపించేలా మనకి ఇస్తుంది. లేదు ఎక్కువ పెట్టుకున్నాం అంటే పూర్తి స్థాయిలో మొత్తం ఇమేజ్ రివీల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ వరకు మెయింటైన్ చేసుకుంటే ఆ ఇమేజ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్యూషన్ స్ట్రెంత్ అనేది ఈ స్లైడర్ మీద 0 నుంచి 5 వరకు ఉంది. అయితే మనం 0.7 నుంచి 1.3 వరకు మంచి ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. 1.3 వరకు, సరే 1.3 వరకు పెట్టుకుంటే సరే. ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, వీటిని మనం మేజ్ అంటాం. ఈ మేజ్ నుంచి కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను కొన్ని టెక్స్ట్ ప్రాంప్ట్స్ పెట్టుకున్నాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తాను అక్కడ. ఓకే, ఇది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ప్రాంప్ట్ దగ్గర మనం పేస్ట్ చేసుకుందాం. మనం ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ ఏది ఇవ్వాలో ఇక్కడ అది ఇస్తే సరిపోతుంది. ఆ సిటీ రోడ్ బిజీ ఇన్ ద నైట్ లైట్స్ అని చెప్పి నేను ఇది ఇస్తున్నా. సో ఇప్పుడు రన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ నుంచి మనం ఇమేజ్ క్రియేట్ చేద్దామని ఇచ్చినప్పుడు రెండు ఇమేజ్లు ఉన్నాయి, కానీ
అంత బాగా రావట్లేదు. సో అందుకని మన ఓన్ ఇమేజ్తోనే మనం క్రియేట్ చేద్దాం. డ్రాప్ హియర్ ఇమేజ్ అని ఉంది కదా, నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నా. సో నేను ఇప్పుడు అబ్దుల్ కలాం ఇమేజ్ని ఇస్తున్నా. దీంతో పాటు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇద్దాం. A busy village on evening అని చెప్పి, ఆ బిజీ విలేజ్ ఆన్ ఈవినింగ్ అని మనం ఇప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం కదా. ఏది మనం అబ్దుల్ కలాం ఫోటో ఇచ్చి దానికి మనం ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాం. ఏం క్రియేట్ అవుతుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. సో రన్ క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ ఇమేజ్ తయారవుతుంది, జనరేట్ అవుతుంది. చూడొచ్చు. సో మనం ఈ ఇమేజ్ని ఇలా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుందాం. ఇది డౌన్లోడ్ అయిన ఇమేజ్. ఇప్పుడు మనం ఆ విలేజ్ చూడొచ్చు ఈవినింగ్లో. ఇదేంటంటే ఈవినింగ్ టైంలో విలేజ్ ఎలా ఉంది అనేది ఆ లైట్స్ మధ్యలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే అబ్దుల్ కలాం ఫోటో కనిపిస్తుంది కదా. కాకపోతే మనం అక్కడ స్లైడర్ రేంజ్ ఎక్కువ పెట్టి చేసాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇమేజ్ కనిపిస్తుంది. దాన్ని కాస్త తగ్గించుకుంటే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది దగ్గరగా ఇమేజ్ని. కానీ ఇందులో కూడా చూడొచ్చు ఇమేజ్లో మొత్తం విలేజ్ ఉంది, ఒక స్ట్రీట్ వచ్చింది, ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళని కళ్ళులా తీసుకుంది. తర్వాత అంతా సేమ్ అదే 2 ఇమేజ్లు కనిపిస్తాయి మిక్స్గా. మనం ఆ రేంజ్ స్లైడర్ రేంజ్ని కొంచెం తగ్గించి ఇంకాస్త ఎక్కువగా అబ్జర్వ్ చేస్తేనే ఇమేజ్ కనిపించేలా ఎలా ఉంటుంది అనేది కూడా తయారు చేద్దాం ఒకసారి. 0.7తోనే ఒకసారి ట్రై చేద్దాం. జస్ట్ రన్ కొడదాం. రన్ క్లిక్ చేయగానే వెంటనే రెడీ అవుతుంది ఇమేజ్. సో ఇది ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి సో ఇప్పుడు చూడొచ్చు, ఇంతకుముందు మనకి అబ్దుల్ కలాం ఫోటో కొంచెం ఎక్కువగా క్లియర్గా కనిపించింది కదా, ఎందుకంటే మనం స్లైడర్ రేంజ్ ఎక్కువ పెట్టాం కాబట్టి. ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 2 ఇమేజ్లు ఉన్నాయి, కానీ మనం కాస్త దగ్గరగా అబ్జర్వ్ చేయాలి. కళ్ళు మూసుకొని, ఇంతకుముందు చెప్పే కదా సేమ్ అలా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. సో ఇది మొత్తంగా నైట్ ఆ విలేజ్లో మొత్తంగా స్ట్రీట్ కనిపిస్తుంది, ఇళ్ళు కనిపిస్తున్నాయి, లైట్స్ కనిపిస్తున్నాయి, లోపల అబ్దుల్ కలాం ఫోటో కూడా ఉంది. ఇవే మనం ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఇమేజెస్ ఇవన్నీ. నెక్స్ట్ మనం ఇంకో ఇమేజ్ తయారు చేద్దాం. ఇప్పుడు చిరంజీవిది ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా A beautiful sunrise. A beautiful sunrise in a village అని నేను టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. రన్ క్లిక్ చేయగానే జనరేట్ అవుతుంది. వావ్, మనం ఏమి ఇచ్చాం టెక్స్ట్, ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ ఎ విలేజ్ అని ఇచ్చినాం. ఆ విలేజ్లో సో ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ ఏ విలేజ్ అని ఇచ్చినప్పుడు 2 ఇమేజ్లు ఇచ్చాం. మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చినాం, చిరంజీవి ఫోటో అప్లోడ్ చేసాం కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం కళ్ళు మూసుకోవాలి. 70% కళ్ళు మూసి చూస్తేనే మనకి ఇందులో ఆ నెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే బేసిక్గా మనం ఏ కాంబినేషన్ ఇమేజ్ అయినా కానీ టెక్స్ట్ ప్రాంప్ట్ అయినా కానీ ఇవ్వచ్చు. కానీ కొంచెం ది బెస్ట్గా ట్రిక్ ఏంటంటే కొంచెం బెస్ట్ ఇమేజెస్ కనుక మనం జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఇచ్చే ఇమేజ్ ఏమో పోర్ట్రేట్ అయి ఉండాలి, ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్ ఏమో ల్యాండ్స్కేపింగ్ కానీ విలేజ్ కానీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే కనుక మంచి ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. ట్రై ఇట్.